హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ నోరూరించే రెసిపీ వచ్చేసి అలసంద గుగ్గిళ్ళు. చాలా చాలా హెల్దీ రెసిపీ. చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు అలసందలను తీసుకొని ఒకసారి బాగా కడగండి. ఈ అలసందల్లో మెయిన్గా విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం చాలా రిచ్గా ఉంటాయి. బాగా కడిగిన తర్వాత బౌల్పై ఒక మూతను ఉంచండి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే ఓవర్ నైట్ నానబెడితే సరిపోతుంది. మీరు స్నాక్స్గా చేయాలనుకుంటే ఒక 3 to 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ చూడండి, అలసందలు బాగా నానాయి. ఇప్పుడు రఫ్ చేస్తున్నట్లుగా మళ్ళీ ఒకసారి కడగండి. కుక్కర్లో తగినన్ని వాటర్ పోసి తగినంత సాల్ట్ని వేసి కుక్కర్పై విజిల్ని ఉంచండి. దీన్ని హై ఫ్లేమ్లో ఉడికిస్తే ఒక విజిల్కి ఉడుకుతాయి. ఇంతలోపు ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఒక విజిల్కి ఉడికిపోతాయి, ఎందుకంటే నైట్ అంతా నానబెట్టాం కదా. ఆవిరిని మొత్తం తీసేసి స్ట్రైనర్లో వడకట్టండి. ఈ అలసందలను తినడం వల్ల చాలా టైం వరకు ఆకలి వేయదు. ఇది బాడీ ఫ్యాట్ని, అలాగే బ్లడ్లోని కొవ్వు నిల్వల్ని తగ్గిస్తుంది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ని ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి ఆయిల్ని వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలను వేయండి. తర్వాత మజ్జిగ మిరపకాయలను వేయండి. వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించండి. చూడండి, కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం వేయించుకున్న మజ్జిగ మిరపకాయలను యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఉడికించుకున్న అలసందలను యాడ్ చేసి బాగా కలపండి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరిలో కావాలంటే మనం ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఒక లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి. ఇప్పుడు అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరి. అంతే, అలసంద గుగ్గిళ్ళు రెడీ. ఇలా మనం 10 నిమిషాల్లోనే అలసంద గుగ్గిళ్ళు చేసుకొని టేస్టీగా తినవచ్చు. రైస్లో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న